సూర్య భగవానుని యొక్క కుమారుడు యమధర్మరాజు, కూతురు యమున. అయితే యమునకు వివాహం జరిగిన తర్వాత యమధర్మరాజుని ఎన్నోసార్లు తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. కానీ అనివార్య కారణాల వల్ల యమధర్మరాజు వెళ్ళలేకపోతాడు. ఇలా చాలా కాలం గడిచిన తర్వాత ఒకానొక సందర్భంలో యమధర్మరాజు ఆ యమునాదేవి యొక్క ఇంటికి భోజనానికి వెళ్తాడు. అక్కడ ఆమె స్వయంగా వండి ఆ యొక్క సోదరునికి వడ్డిస్తుంది. ఆయన సంతృప్తిగా భోజనం చేసి ఏం కావాలో కోరుకో వరం అని చెప్పి సోదరుని అడుగుతాడు. ఆవిడ ఈ రోజు ఏదైతే ఉందో ఇక్కడ నా ఇంటిలో నువ్వు భోజనం చేశావో ఈ తిథి నాడు, అంటే దీపావళి వెళ్ళిన రెండవ రోజు, కార్తీక విధియ రోజు కనుక ఈ రోజున ఎవరి ఇంటనైనా సోదరుడు భోజనం చేస్తే వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలి అని చెప్పి కోరుకుంటుంది. వెంటనే యమధర్మరాజు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో పాటు అపమృత్యు బాధలు కూడా తొలగుతాయి అని చెప్పి వరం ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా ఇది భగినీహస్త భోజనంగా కొనసాగుతూ ఉన్నది.